ఆయనకు అనూహ్యంగా ఆమత్యయోగం తక్కింది. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే క్యాబినెట్లోకి అడుగుపెట్టారు. కానీ 6 నెలల్లోపు ఏదో ఒక సభకు తప్పగా ఎలెక్ట్ కావాల్సిందే, లేదంటే మంత్రి పదవి ఊస్ట్ అవడమే. ఇప్పటికే ఆయనను మండలికి పంపుతామంటూ రేవంత్ సర్కార్ స్పష్టం చేస్తుంది. కానీ ఆయన ఎమ్మెల్సీ అవ్వడం అంత ఈజీ కాదని, అదంతా లిటిగేషన్లో ఉన్న వ్యవహారమన్న టాక్ వినిపిస్తుంది. దీంతో తెలంగాణ క్యాబినెట్లో ఆ మంత్రికి కొత్త టెన్షన్ పట్టుకుందా? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి హరికృష్ణకు వచ్చిన పరిస్థితే ఆ మంత్రికి ఎదురవుతుందనే భయంలో ఉన్నారా? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి? ఎందుకు ఆ మంత్రికి భయం పట్టుకుంది? తెలియాలంటే లెట్స్ వాచ్. ఇటీవలే తెలంగాణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజరుద్దీన్ అలియాస్ అజ్జుభాయ్. అయితే ఇప్పుడు అజ్జుభాయ్కి టెన్షన్ పట్టుకుందట. అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 నెలన్నర దాటిపోయింది. శాసనసభ, శాసన మండలిలో సభ్యుడిగా లేకపోతే 6 నెలల్లో ఏదో ఒక సభలో సభ్యుడిగా ఖచ్చితంగా ఎన్నికవ్వాలి, లేదంటే మంత్రి పదవి కోల్పోవలసి వస్తుంది. అయితే ప్రస్తుతం అజరుద్దీన్ ఎమ్మెల్యేగా లేరు, అలాగని ఎమ్మెల్సీగానూ లేరు, శాసనసభ, శాసన మండలిలో సభ్యునిగా లేరు. ఇంకో 4.5 నెలల గడువు మాత్రమే ఉంది. ఈలోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. అయితే ఏంటి, అజరుద్దీన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం పేరు సిఫార్సు చేసింది కదా. అజరుద్దీన్కి వచ్చిన సమస్య ఏంటని అనుకుంటున్నారా? అజరుద్దీన్కు పదవీ గండం కూడా ఉందనే టాక్ నడుస్తోంది. గవర్నర్ కోటాలో అజరుద్దీన్, కోదండరాం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తూ తెలంగాణ కేబినెట్ గవర్నర్కి పంపించింది. ఆగస్టు నెలలోనే ఈ ఫైల్ గవర్నర్కు చేరింది. సర్కారు పంపిన 6 నెలలలోపు గవర్నర్ ఆమోదమైన తెలపాలి, లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సూచనలు చేస్తూ తిరిగి ప్రభుత్వానికి పంపాలి, లేదా తిరస్కరించాలి. ఏదో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే గవర్నర్కి పంపించి 4 నెలలవుతోంది. 2026 ఫిబ్రవరి నెలతో 6 నెలలు పూర్తవుతుంది. అజరుద్దీన్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు మైనారిటీ కోటాలో మంత్రిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ నెల చివర్లో అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2026 ఏప్రిల్ నెలతో 6 నెలల గడువు ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి నెలలోగా గవర్నర్ ఎమ్మెల్సీగా ఆమోదం తెలిపితే సరే, లేదంటే అజరుద్దీన్కు పదవి గండం తప్పదని గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ గవర్నర్ తిరస్కరిస్తే ఏప్రిల్ నెల ముగిసే సమయానికి అజరుద్దీన్ ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావలసిన అనివార్య పరిస్థితి వస్తుంది. అలా కాకుంటే అజరుద్దీన్ మంత్రి పదవి 6 నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్లో నందమూరి హరికృష్ణకి ఇలాగే అవకాశాన్ని కల్పించారు. రవాణా శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 6 నెలలు ముగిసే వరకు నందమూరి హరికృష్ణ ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మరణం తర్వాత హిందూపురం నియోజకవర్గ ఉప ఎన్నికలో హరికృష్ణ ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి వరించలేదు. అది వేరే విషయం. అయితే 6 నెలలు ఏ సభలో సభ్యుడిగా లేనందువల్ల హరికృష్ణ మంత్రి పదవి కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అజరుద్దీన్కు ఇలాంటి భయమే పట్టుకుందనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఇటీవల ఒక సందర్భంలో ఒక మంత్రి మాట్లాడుతూ అజరుద్దీన్ ఖచ్చితంగా మంత్రిగా కొనసాగుతారు. ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందకపోతే, లేదా గవర్నర్ నిర్ణయం ఆలస్యమైనా రానున్న 2026 మార్చి నెలలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ పదవిని అజరుద్దీన్కి ఇచ్చి మంత్రిగా కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. అయితే ఇది వినడానికి బాగానే ఉన్నా అప్పటి సమయానికి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఏది ఏమైనా అజరుద్దీన్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు తెరపైకొస్తోంది. చూద్దాం మరి, అజ్జుభాయ్ కేబినెట్లో కొనసాగుతారా, లేదంటే ఆయనకు మంత్రి పదవి 3 నాళ్ల ముచ్చటగానే మిగులుతుందా? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.